మీ చుట్టుపక్కల జరిగే ప్రతి చిన్న విషయం కూడా లోకల్ యాప్‌తో తెలుసుకోవచ్చు. జిల్లా వార్తలే కాదు, మండలంలోని మీ గ్రామ వార్తలు కూడా తెలుసుకోవచ్చు. లోకల్ న్యూస్‌తో పాటు లోకల్ జాబ్స్, మ్యాట్రిమోనీ, యాడ్స్, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీదీ ప్రతిరోజు అప్డేట్ అవుతుంది. మరి ఆలస్యం ఎందుకు? మీరు కూడా వెంటనే లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను లోకల్, నాతో లోకల్. మరి మీరు? రే 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 కళ్ళు మూసుకోకరా. రే 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 చూడరా, రే నన్ను చూడరా. రే హాస్పిటల్కి వచ్చేసాం రా. రే రే కళ్ళు మూసుకోకరా. రే నేనిప్పుడు 1 2 3 అంటా, అప్పుడు కళ్ళు తెరవాలి, సరేనా? 1 2 3. హ్యాపీ బర్త్డే. హే, ఇవన్నీ ఎప్పుడు చేసావు? పొద్దునే నేను మా ఫ్రెండ్స్ వచ్చి చేశాం బావా. నువ్వురా ఇక్కడికి, చాలా పనుంది. పనా? ఏం పని? చెప్తాలే కానీ ముందు కేక్ కట్ చేయి, కూర్చో. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. చాలు చాలు. అవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఊరికే ఇబ్బంది. నచ్చిన వ్యక్తి కోసం ఎంత కష్టమైనా చేయగలం. అందులో ఎటువంటి ఇబ్బంది కనిపించదు. అయినా ఇంకెన్నాళ్ళులే బావా. ఎలాగో మనం వచ్చే ఇయర్ పెళ్లి చేసుకుంటాం కదా. అప్పుడు అందరికంటే ఫస్ట్ నేనే విష్ చేయొచ్చుగా. సో నువ్వు నేను కలిసి ఇలా బయట సెలబ్రేట్ చేసుకునే బర్త్డే ఇదే చివరిదేమో. ఓకేనా? ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏంటో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవును, నన్ను ఎందుకు ప్రేమించావు? ప్రతి ఒక్కరూ కలలు కంటారు, కానీ అమ్మాయిలు ఎక్కువగా కలలు కనేది తనకు రాబోయే భర్త గురించి. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని నా జీవితంలోకి రావడమే. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నచ్చితే వచ్చేది ఇష్టం, నమ్మితే వచ్చేది ప్రేమ. ప్రేమకు కారణాలుండవు, త్యాగాలు మాత్రమే ఉంటాయి. ఏంటి బావా గడ్డం అలా పెంచావు? లవ్ ఫెయిల్యూర్ లాగా. నచ్చలేదా? నచ్చలేదు. నెక్స్ట్ టైం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీట్గా వస్తాను. నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, నేనే చదివి వినిపిస్తాను. సరే, నువ్వే చదువు. నీలాగా కవితలు రాయడం రాదు, కానీ నా ఫీలింగ్స్ రాశాను. బావా, ఇది ఒక్క మాట చాలు నా మొహంలో చిరునవ్వు తెప్పించడానికి. ఈ 4 ఏళ్లలో నేను ఎన్నిసార్లు బాధపడ్డానో గుర్తులేదు, కానీ నా ఆనందం వెనక ఉన్నది మాత్రం నువ్వే. నా ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కున్నావు. మనల్ని చూసి నా ఫ్రెండ్స్ జెలస్గా ఫీల్ అయ్యేవారు. నన్నే నీ ప్రపంచంలో చూసుకున్నావు. నేను లేకపోతే ఉండగలవా? డాక్టర్, మోహన్కి సీరియస్ ఏం లేదుగా? ఆగు, రిపోర్ట్ చూస్తున్నావు కదా.
రే 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 ఆ. టీ స్టాల్ రా. సరే. రే టీ తాగి తొందరగా వెళ్దాం, ఓకేనా? ఆ. ఆ. ఎందుకురా అలా చూస్తున్నావు? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? థ్యాంక్స్ బ్రో. ఏమైందిరా? నాకేం కాలేదు, నీకే పిచ్చి పట్టింది. అయినా ఇంకెన్ని రోజులు అదే విషయం ఆలోచిస్తావు? కాస్త నీ చుట్టూ ఏం జరుగుతుందో కాస్త సెన్స్తో ఆలోచించు. బావా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. నేనంటే నీకు ఇష్టమా, ప్రేమా? ఏమైంది బంగారు? ఫస్ట్ నువ్వు చెప్పు బావా. సరే సరే చెప్తాలే. నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రేమ. అదేంటి, అదెలా చెప్పగలవు? నువ్వు నాకు నచ్చినట్టు ఉంటే నీ మీద నాకు ఉండేది ఇష్టం. అదే నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చితే నీ మీద నాకు ఉండేది ప్రేమ. మ్మ్. ఇంకా నాలో నీకు ఎక్కువగా ఏమిష్టం బావా? ఈ ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి నీ కళ్ళు, రెండు నీ పెదాలు. నీ కళ్ళలో నీళ్లు చూసినా ఆ పెదాలపై చిరునవ్వు దూరమైనా నేను తట్టుకోలేను. ప్రేమని మాటల్లో చెప్పలేం, కానీ ప్రేమించిన వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోగలం. అంత ఇష్టం నువ్వంటే. మ్మ్. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తావులే, కానీ నాకు మాత్రం మనం పంచుకునే జీవితం పైన చాలా ఆశలున్నాయి తెలుసా? అవునా? ఏంటవి? మన పెళ్ళయ్యాక నచ్చిన పని చేసుకుంటూ ఊరికి దూరంగా ఒక ఫామ్ హౌస్లో ఉంటూ నీకు నేను, నాకు నువ్వు తోడుగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలనుంది. 20లో మొదలైన మన ప్రేమ మన చావు దాకా మధురంగా మిగిలాలనుంది. ఇవన్నీ జరగాలంటే మన దగ్గర కోట్లు ఉండాలి. నా దగ్గర అంత లేవు, కానీ నీకు నేను సెట్ కానులే. నువ్వు వేరేవాడిని చూసుకో. చంపుతా ఇంకోసారి ఇలాంటివి అంటే. అయినా ఊరికి దూరంగా ఫామ్ హౌస్ అంటే ఏదో డూప్లెక్స్ అనుకుంటున్నావేమో. చిన్న గుడిసైనా చాలు బావా. ఒక్కటి చెప్పు, డబ్బున్న వాళ్ళే సంతోషంగా జీవిస్తున్నారా? మిగతా వాళ్ళు సంతోషంగా లేరా? కాళ్ళు కందకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నువ్వు ఉండగా కోట్లు దేనికి బావా? చివరిగా ఒక్కటి చెప్తా, చావు నన్ను నీ నుంచి దూరం చేసే వరకు నీతో ఆనందంగా ఉండాలనుంది బావా. హే, టీ వచ్చేసింది. అబ్బా, మళ్ళీ టీ చెప్పావా? నీకు తెలుసు కదా నాకు టీ అంటే చాలా ఇష్టమని. ఒక్కటి చెప్పు, నీకు నేనెక్కువ, టీనా? ఓకేనా? అబ్బా, ఊరికినే అన్నాలే బావా. ఇంకోటి ఆర్డర్ చెప్పేదా? వద్దులే. లవ్ యూ బావా. రేయ్, మళ్ళీ స్టార్ట్ చేసావా పనికిరాని ఆలోచనలు? టీ తాగు, చల్లగా అయిపోతుంది. పోదాం పద.
రే రారా, నువ్వు వెళ్ళిరా, నేను వెయిట్ చేస్తా. ఇంట్లో ఎవరు లేరురా, రా. కూర్చోరా. అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారా, ఓ 2 days దాకా రారు. నువ్వు రూమ్లో ఉంటే ఏదో పిచ్చి పని చేస్తావు. ఓ 2 days ఇక్కడనే ఉండు. నువ్వు పోలేదా పెళ్ళికి? వెళ్ళాలి. తమరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎక్కడికి వెళ్ళేది? ఆల్రెడీ ఫోన్ చేసి దొబ్బుతున్నారు. దినేష్ సారీరా. అవేం పట్టించుకోకు. ఓ 2 days ఇక్కడనే ఉండు. అమ్మ కిచెన్లో టిఫిన్ చేసి పెట్టిందంట, వెళ్ళి తిను. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రే ఇంకా అలాగే కూర్చున్నావేంది? తిన్నావా? రే వెళ్ళి తినురా. టాబ్లెట్లు వేసుకోవాలి నువ్వు. ఇదిగో టాబ్లెట్స్ అక్కడ టీవీ దగ్గర ఉన్నాయి, తిన్నాక వేసుకో. నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. ఎక్కడికి రా? గర్ల్ ఫ్రెండ్ పిలిచింది, పోతున్నా. కర్మరా బాబు, ఆఫీస్కి రా. ఆఫీస్కా? నేను వస్తా. నువ్వా? ఇదో పొద్దున నాకు కోపం తెప్పియాకు. వచ్చి ఏం చేస్తావు? వచ్చి ఏం చేయడం ఏందిరా, వర్క్ చేయాలి కదా. వర్కా? అది గుర్తుందా నీకు ఇంకా? అసలు నీ టార్గెట్స్ ఎంతో తెలుసా? లాస్ట్ 3 months నుంచి నీ వర్క్స్ ఏమైనా చేసావా చెప్పు? వర్క్ చేస్తాడంట, వర్క్ చేస్తాడు. రే ఏంట్రా అలా అంటావు? నాకు చేతనేది చేస్తున్నావు కదా. చేస్తున్నావురా. నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే నీకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు. అసలు ఉన్న పని కూడా చెయ్యవు. నీ టార్గెట్స్ కూడా నేనే కంప్లీట్ చేస్తున్నా. అరే అమ్మాయి ఎలాగో పోయిందిరా, కనీసం జాబ్ అన్నా మిగలాలిగా. సారీరా, నేను ట్రై చేస్తున్నా కదా. ట్రై చేస్తున్నావు, నిన్న లాభంలే, ఆ అమ్మాయిని అనాలి. దినేష్, ఆ అమ్మాయిని లాగొద్దు దీంట్లోకి. లాగుతారా? బరాబర్ లాగుతా. అసలు ఈ గోలంతా దానివల్లే. నువ్వు ఇలా అయింది కూడా దానివల్లే. దినేష్, అది ఇది అనకు, బాగోద్దు చెప్తున్నా. దానికోసం, సారీ ఆ అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్ అయినా నా కాలర్ పట్టుకుంటావు. ఓకే శబాష్. నువ్వు కాబట్టి ఏమనట్లేదు, అదే వేరే వాడైతేనా? ఇంకోరైతే ఏం చేస్తావు? నువ్వు అమ్మాయి వాళ్ళు ఇలా అవుతున్నావు అని తెలిస్తే నిన్ను కాదు ఆ అమ్మాయిని తిడతారు. నాకు చెల్లెల్లాంటిదిరా, అన్నయ్య అంటూ తిరిగేది. నువ్వు చేస్తున్న పనులకి తను మాటలు పడాల్సి వస్తుంది. నీకు తెలీదురా, నీ వెనక ఎంతమంది ఆ అమ్మాయిని తిట్టుకుంటున్నారు. నేను రోజు వింటా. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. చనిపోయిన అమ్మాయికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు కదరా. ఛీ! ఫైనల్గా ఒకటి అడుగుతా చెప్పు, నువ్వు ఇలా ఉన్నావని తెలిస్తే చనిపోయిన నీ జాను హ్యాపీగా ఉండగలదా? నేను లేకపోతే ఉండగలవా? కానీ నీకొకటి చెప్తా, అది ఎప్పటికీ మర్చిపోకు. నేను పొరపాటున దూరమైనా కూడా నేను కోరుకునేది నీ ఆనందం మాత్రమే. ఎప్పుడు ఆనందంగా ఉంటా అని నాకు మాటివ్వు బావా.
రే ఏరా ఇంత లేట్గా లేచావు? సరే టిఫిన్ అక్కడ పెట్టా, తినేసి ఆఫీస్కి వచ్చేసాయి. వామ్మో, ఏంట్రా ఈ చేంజ్? థ్యాంక్స్ రా దినేష్, ఇంకోసారి నా జానుకు బ్యాడ్ నేమ్ తెప్పించాను. రే టైం 9 అయింది. నాకు ఫేవర్ చేసి పెడతావా? చెప్పు. ఏం లేదు, 9:30కి ఒక క్లయింట్ వస్తున్నారా, కాస్త వెళ్ళి వాళ్ళని అసిస్ట్ చేస్తావా? వెళ్తా, ఏం చేయాలరా? ఏం లేదు, క్లయింట్ మీట్ అడ్రస్ అక్కడ పెట్టాను, ఫుల్ డీటెయిల్స్ నేను పంపిస్తాను, ప్లీజ్ కాస్త త్వరగా వెళ్ళరా. సరే నేను వెళ్తా, కానీ నువ్వు వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేసాయి. సరే బాయ్. ఓకే బాయ్. హలో, లొకేషన్ దగ్గర ఉన్నానండి, మీరు ఎక్కడున్నారు? లోపల ఉన్నానండి. లోపల వస్తున్నాను. అవునండి. లోపల ఎక్కడున్నారండి? లెఫ్ట్ సైడ్ గార్డెన్లో ఉన్నానండి. గార్డెన్లోనా? ఓకే. హాయ్. హాయ్ అండి. ఓకే, మీ డీటెయిల్స్ చెప్పండి. ఓకే. మీ పేరు? జాను. జాహ్నవి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? 10/3/1995. ఫాదర్ నేమ్? సతీష్ కుమార్. ఓకే జాను. సారీ జాహ్నవి గారు, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ చేసుకొని మెయిల్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ ఊరు కొత్త, నన్ను కొంచెం శ్రీరామ థియేటర్ దగ్గర డ్రాప్ చేయగలరా? యా ష్యూర్. థ్యాంక్ యూ. ఎక్కడి జాను? వెళ్దామా? అండి. సంతోషమే శ్వాసగా ఒక్కటవుతూ ఇద్దరి గమనం ప్రారంభం. ఆశల తీరాల వైపు సాగిపోనున్న అందమైన జీవితం ఇది. ప్రణయ ప్రయాణం ఆఖరి మజిలీ వరకు తోడు నీడగా, గాయాలను మాన్పుకుంటూ, గుర్తులను దాచుకుంటూ, గమ్యం దిశగా ప్రేమ పయనం. జాను.